దాన్ని 2 గంటలు నడిచే వాళ్లకు వాహనం తోడుగా, వాహనానికి నడిచే వాళ్ళు తోడుగా పెట్టుకుని జనం లేరని, జనం రారని తెలుసుకుని నిదానంగా హెలిప్యాడ్కు వచ్చినటువంటి నీ 1000 మందిని వెంట పెట్టుకుని అదేదో మంది మార్బలమని, నీకోసం జనం తండోలుగా వచ్చారని నీ అలర్ మీడియాతో చూపించుకున్నావు. నేను అడుగుతున్నా, బంగారు బాల్యానికి నువ్వు ఎందుకు వచ్చావు? ప్రభుత్వాన్ని నువ్వు ఏం డిమాండ్ చేశావు? ఇక నువ్వు ఏం మాట్లాడావు? రైతులు ఎక్కడ, మండి వ్యాపారులు ఎక్కడ, ఎవరితో మాట్లాడావు? ఇంత దూరం ఎగేసుకొచ్చి నువ్వు చేసిన ఘనకార్యమైంది. ఒక ఎస్పీని బండితో తొక్కించమని డ్రైవర్ని సైకిల్ చేస్తావా? నీ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఒక డిఎస్పీని రప్పని చేతులు నరకమంటావా? మీరు మద్యం దాకా కొట్టుకొని, మీ పార్టీ వాళ్ళు మద్యము బిర్యానీ ఇస్తున్న చోట కొట్టుకొని వాడెవడికో తలకు గాయం అయితే పోలీసులు కొట్టారని చెప్పేసి డ్రామా ఆడతావా? పోలీసులను తొక్కించమని చెప్పింది నువ్వు. ఒక ఎవడో తాగి కొట్టుకుంటే దాన్ని పోలీసులు లాఠీ చార్జ్ గా చిత్రీకరించింది నువ్వు. సాక్షాత్ ఒక ఎస్పీ మీద బండి పోనీ అని చెప్పి తొక్కించమని చెప్పింది నువ్వు. ఎందుకు వచ్చావు? ఏనాడైనా మామిడి రైతాంగానికి ఒక్క